జిల్లాల్లో మంత్రి సారథి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుష్ట చతుష్టమంగా పేరుగాంచి బ్యాండ్ మేళం చప్పుడు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. చంద్రబాబు రైతు పోరుబాటకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన అందించడం చూసి తట్టుకోలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీన్ని ఎద్దేవా చేశారని చెప్పారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా మాట్లాడుతూ నగరంలో మాడపాటి క్లబ్ను మూయించడం తెరవడం ద్వారా ఎమ్మెల్యేలకు డబ్బులని వ్యాఖ్యానించారు. కమిషన్లు రాలేదనే అక్కస్తోనే కొల్లేరు ముఖ చిత్రాన్ని మార్చేసి వేలాది మంది ఉపాధిని దెబ్బతీశారని ఆరోపించారు. అందరి సర్వేలు ప్రకటించే ఎంపీ లగడపాటి రాజగోపాల్కు ధైర్యం ఉంటే విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. మంత్రి పార్థసారథి నాయకత్వంలో ఈ దుష్ట చతుష్టయం ఒక బ్యాండ్ మేళం సెట్ తయారైంది కృష్ణా జిల్లాలో. ఈ బ్యాండ్ మేళం సెట్లో ముగ్గురే అంటే సింగిల్ టైం ఎమ్మెల్యేస్ ముగ్గురు మిగులుతారు, ఒక మంత్రి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మంత్రి దుష్ట చతుష్టయంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు రాలా. 16 మంది ఎమ్మెల్యేల్లో 6 పడిపోయారు. రేపు 2 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. కృష్ణా జిల్లాలో మాడపాటి క్లబ్ మూపిస్తే డబ్బులు, మాడపాటి క్లబ్ తెరిపిస్తే డబ్బులు. ఈ దుష్ట చతుష్టయం డీజీపీ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి క్లబ్ తెరిపించమని అడిగితే వాళ్ళు టోపీ తీసి కింద పెట్టాయంట డీజీపీ. ఇసుక క్వారీల్లో దోపిడీ, డెల్టా మోడర్నైజేషన్ వర్కుల దగ్గర కాంట్రాక్టర్లను పిలిచి దోపిడీ, మాడపాటి క్లబ్లో వాటాలు, ప్రతి లిక్కర్ షాపుల్లో షాపుకు ₹1,00,000 డిమాండ్ చేయటం. మీరా అవినీతి పరులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది. తెలుగుదేశం పార్టీని గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, బాలకృష్ణ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదు మీకు. సింగిల్ టైం ఎమ్మెల్యేస్గా చరిత్రలో మిగిలిపోతారు. ఇష్టారాజ్యంగా అదుపు లేకుండా నిన్న ఆ రైతు బాటకు వచ్చిన రైతాంగాన్ని ప్రజల్ని చూసి రైతు పోరుబాట ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? తడిసిన రంగుమాన ధాన్యాన్ని చూపించాడు. 2003లో మేము బాతులు తిన్న ధాన్యాన్ని కొనిపించాం. మీ దగ్గర ధైర్యం ఉంటే దమ్ముంటే ఎస్ 2003లో చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2012లో మేము చేస్తామనే మాటలు మాట్లాడాలి. ఆ మాటలు మీరు మాట్లాడట్లా.